హలో! యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాళ్ళు 360 డిగ్రీస్‌లో మన మొబైల్‌ని ఇలా రొటేట్ చేయాలన్నా, లేదా ఇలా వెర్టికల్‌గా అంటే నిలువుగా పెట్టి షార్ట్ వీడియోస్ తీస్తూ, మధ్యలో కావాలనుకుంటే ఇలా హారిజాంటల్‌గా మన స్క్రీన్‌ని మార్చుకోవాలనుకున్నా కూడా, ఈ స్టాండ్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట. దీన్ని స్టాండ్ అనొచ్చు, ట్రైపాడ్ అనొచ్చు, లేదా సెల్ఫీ స్టిక్ అనొచ్చు. ఏ పేరుతో గాని మనం పిలిసినా గానీ, ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మొబైల్ మనం చక్కగా అరేంజ్ చేసుకొని ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ మార్చుకోవచ్చు. లైట్స్ ఉంటాయి ఇందులో. మోడ్ చేంజ్ చేస్తూ మనం కావాలంటే లైటింగ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం దూరంగా ఉన్న ఒక షాట్ తీయాలనుకోండి, స్టాండ్ పొడవుగా కావాలి కదా! అప్పుడు అలా కూడా మారిపోతుంది ఇది. చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి మనం చక్కగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టుకొని మనం ఏ టూరిస్ట్ ప్లేస్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళిపోయి వ్లాగ్స్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇది ఓన్లీ వ్లాగర్స్‌కనే కాదు, సరదాగా పర్సనల్ ట్రిప్స్ వెళ్ళేవాళ్ళు కూడా చక్కగా కొన్ని వీడియోస్ తీసుకొని సేవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద ఇలా ఓపెన్ చేస్తే మనకి స్టాండ్‌లా మారిపోతుంది. కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా మనం దాన్ని కెమెరా పెట్టుకునే ప్లేస్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ట్రైపాడ్ లాగే అనిపిస్తుంది చూడ్డానికి. కాకపోతే దీంట్లో స్పెషల్ ఆప్షన్ ఈ 360 డిగ్రీస్‌లో మనం మొబైల్‌ని రొటేట్ చేయొచ్చనమాట. ఎలాంటి షేక్ అవ్వదు మొబైల్. బావుంది. లైట్ అవసరం అనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే తీసేయొచ్చు. మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చనమాట. ఈ హైట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. స్టాండ్‌ని ఇలా పైనకి లాగితే సరిపోతుంది. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కనుక ఈ ప్రొడక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే పైన లింక్ ఇస్తున్నాను. బ్లాగర్స్‌కి యూజ్ అవుతుంది. అలాగే పర్సనల్‌గా కూడా ఎవరైనా కావాలని కొనుక్కునే వాళ్ళకి నేను లింక్ అయితే పైన ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేసుకోండి. ఇక నుంచి మన తెలుగుతనం వీడియోస్ అన్నీ కూడా ఈ స్టాండ్‌తోనే నేను షూట్ చేయబోతున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.